ఫ్రెండ్స్ ఈ ఫుడ్ అంతా టిఫిన్ బాక్సెస్ లో పెట్టుకొని ఈ పోలీస్ వ్యక్తి కొండ మీద ఉండే క్యాంప్ ఆఫీసర్స్ కి ఇవ్వడానికని వెళ్తాడు. ఇంకా ఫుడ్ ని ఇచ్చి రిటర్న్ అవుతూ ఉంటే ఈ పోలీస్ కి దారిలో కొండ మీద ఉంటున్న కొంతమంది ఫీవర్ వచ్చిన ఆమెని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా ఆ దారిన ఏ వెహికల్ రాకపోయేసరికి వెహికల్ లో ఉండే బాక్సెస్ అన్నిటిని దింపేసి వాళ్ళని వెహికల్ లో కూర్చోబెట్టుకుని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. ఇంకా దారిలో పోలీస్ వాళ్ళందరూ ఈ పోలీస్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఎవరి మాట వినకుండా ఈ పోలీస్ వ్యక్తి హాస్పిటల్ కి పోనిస్తాడు. ఇంకా హాస్పిటల్ కి చేరుకున్న తర్వాత ఒక అమ్మాయి ఇతనికి చాలా థ్యాంక్స్ చెప్తుంది, కానీ ఈ పోలీస్ వ్యక్తి క్యాంప్ ఆఫీస్ కి రిటర్న్ వెళ్ళిన వెంటనే తన సీనియర్ ఆఫీసర్ ఈ వ్యక్తిని కొడతాడు అండ్ పనిష్మెంట్ గా రోజు మొత్తం కట్టెలను కొడుతూ గ్రౌండ్ లో 100 రౌండ్స్ ని పరిగెత్తమని చెప్తాడు అండ్ రాత్రి మొత్తం మేల్కొని ఉండమని చెప్తాడు. కానీ ఆ సంఘటన జరిగినప్పటి నుండి ఆ ఊరి వాళ్ళంతా ఈ పోలీస్ కి మంచి రెస్పెక్ట్ ని ఇస్తారు, అందుకే ఈ వ్యక్తికి ఒక్కొక్కసారి ఫుడ్ ని కూడా తెచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ ఒక రోజు ఈ పోలీస్ వాళ్ళ మీద నక్సలైట్స్ అటాక్ చేసేస్తారు అండ్ అందులో ఒక పోలీస్ వ్యక్తి ప్రాణం పోతుంది. అందుకే పోలీస్ వాళ్ళందరూ ఊరి 4 వైపులుగా కాపలాగా ఉంటారు, నక్సలైట్స్ ని చుట్టుముట్టేస్తారు అండ్ ఆ ఊరి అమ్మాయి భయపడి చెట్లలో దాక్కుంటుంది. ఇంకా ఈ అమ్మాయి ఎప్పుడైతే బయటికి వెళ్లి పరిగెత్తుతుందో అప్పుడు పోలీసు ఈ అమ్మాయి మీద ఫైర్ చేసేస్తాడు. దానివల్ల ఈ అమ్మాయి అక్కడే చనిపోతుంది. ఇంకా ఊరి వాళ్ళందరికీ ఈ విషయం తెలియక ముందే ఈ పోలీస్ వాళ్ళ అమ్మాయి బాడీని కాల్ చేస్తారు. కానీ ఈ విషయం ఈ పోలీస్ వ్యక్తి మనసుని చాలా బాధ పెడుతూ ఉంటుంది. అందుకే ఈ పోలీస్ వ్యక్తి ఏం చేస్తాడో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ పోలీస్ వ్యక్తి తన వెహికల్ ని అందరూ ఉండగానే కొండ మీద నుండి కిందకు తోసేస్తాడు.